ఎక్కడున్నావు? కొండితోపు సిగ్నల్ నుంచి రైట్ తీసుకో. తిన్నగా 5 కిలోమీటర్లు రా, ఆ తర్వాత చెప్తాను. అక్కడ హలో 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 ప్రసాద్ అండి, మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏమండి, మీరు చెప్తే బాబుని తెచ్చి మీ దగ్గర వదిలేస్తానండి. నేను ఇంకా కొండితోపు సిగ్నల్ దాటలేదురా. ఆ ఏరియా అంటే సూపర్. మీరు ఆ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చేయండి. నా లైఫ్లో నేను ఇంత ఓర్పుతో ఉండలేదు. లెఫ్ట్ రైట్ అని ఊరు మొత్తం తిప్పాలని చూశారు. మీ అందరి చావు చాలా దారుణంగా ఉంటుంది. రే, మీ నాని టైంలో మందేస్తాడారా? బాస్, మీరు ఎవరో అనుకుని నాతో మాడుతున్నారు. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, రోడ్లో ఒక్కడే ఉండి. స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఇదిగో దీంట్లోంచి మాట్లాడు. అన్న పూర్తయిందా? రే, నన్ను ఊరంతా తిప్పాలని చూస్తున్నారు. ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్నట్టు లేదు. ఇంతకాలం నేనేం చేశానో అది తిరిగి నాకే చూపించాలనుకుంటున్నారు. వీళ్లను వదిలే ప్రసక్తి లేదు. ఇంతకాలం డబ్బును నమ్ముకుని పనిచేయలేదురా, భయాన్ని నమ్ముకుని పనిచేశాను. నీకు ఫోన్ చేసిన వాడు కాకుండా వేరే వాడు దొరికాడు. నాకు ఫోన్ చేసిన వాడిని చెయ్యని వాడిని అందరినీ వేసేయండి. రేపు ఉదయం కల్లా దీనికి సంబంధించిన వాడు ఒకడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. లైన్ బిజీ ఉందిరా. ఇది తేలదు కానీ కూర్చో, నేను డ్రాప్ చేద్దాం. పద. దారిలో పిల్లాడితో ఎవరు కనిపించినా వేసేయండి, ఆలోచించొద్దు. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏంటన్నా? లేదు, ఏదైనా గొడవ, మొహం అంతా గాయాలే. అదేం లేదన్నా, నిన్న రాత్రి 2-3 సార్ సారీ సార్. పర్లేదు, మాట్లాడన్నా. హలో, చెప్పు. ఏడవకుండా చెప్పు. నువ్వు పక్కింటామని తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. నేను సార్ని డ్రాప్ చేసి వచ్చేస్తాను. లేదే. ఏదైనా ప్రాబ్లమ్ అన్నా? ఏం లేదు, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్ట. మా ఆవిడ భయపడుతోంది. అన్నా, నేను వెళ్తాను కానీ ముందు మీరు ఆ పిల్లాడి సంగతి చూడండి. సార్, నన్ను నమ్మి వచ్చారు. ఇప్పుడు మీరే వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్తారు సార్? నేనే డ్రాప్ చేస్తానులేండి. అన్నా, నేను వెళ్ళడం ముఖ్యం కాదు. మీరు హాస్పిటల్ ఎక్కడుందో అడగండి, మనం అక్కడికి వెళ్దాం. నా ఫ్రెండ్ని అక్కడికి రమ్మంటాను. మీకేం ఇబ్బంది లేదు కదా సార్? ఎలాంటి ఇబ్బంది లేదన్నా, వెళ్దాం. చాలా థ్యాంక్స్ సార్.